చిత్తూరు జిల్లా కట్టమంచిలోని వరదరాజ స్వామి ఆలయంలో వైసీపీ నేతలు ప్రత్యేక పూజలు చేశారు. కూటమి ప్రభుత్వం భగవంతుడి పేరు చెప్పి చేస్తున్న పాపాలను ప్రక్షాళన చేయాలని కోరుకున్నట్లు వైసీపీ ఇన్ఛార్జి ఎంసీ విజయానందరెడ్డి తెలిపారు. కొబ్బరికాయలు కొట్టి భగవంతుడికి మొక్కులు చెల్లించుకున్నట్లు వెల్లడించారు. వెంకటేశ్వర్లు భగవంతుడు హిందువులకు గొప్ప ఆరాధ్య దైవమైనటువంటి శ్రీ వెంకటేశ్వర్ల స్వామికి ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభిమానులందరూ కూడా పూజలు చేయడం జరిగింది. ఎందుకంటే గత కొద్ది రోజులుగా హిందూ మనోభావాలు దెబ్బతినే విధంగా తిరుమల లడ్డు అపవిత్రమైందని, నాణ్యత కోల్పోయిందని, అనిమల్ ఫ్యాట్ కలిసిన నెయ్యిని వాడారని ఒక దురుద్దేశంతో అబద్ధాలు చెప్పినటువంటి చంద్రబాబు నాయుడు గారు హిందువుల మనోభావాలు, గౌరవాలు దెబ్బతిన్నాయి. దాని మీద అనేక టెస్టులు వచ్చినప్పటికీ మళ్ళీ పదే అదే మాటలు చెబితే మా అధ్యక్షులు గౌరవనీయులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు నిన్న తిరుమల పర్యటనకు రావాలంటే రోజు జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ మీట్లో చెప్పిన విషయాలన్నింటి కూడా ప్రజలకు విదితమే. మరి ఈ కూటమి ప్రభుత్వానికి దమ్ము ధైర్యం ఉంటే వారు చెప్పిన విషయాల మీద మీరు డిబేట్కి వచ్చో లేకపోతే మీరు ఒక ప్రెస్ మీట్ ఇచ్చో ఆ రిపోర్ట్ల గురించి మీరు చెప్పగలిగితే చాలా సంతోషించే వాళ్ళము. వారు ఏదైతే నాలుగు గోడల మధ్య నేను బైబిల్ చదువుకుంటాను, బయటకు వస్తే నేను హిందువును, ముస్లింను, సిక్కును అని చెప్పారో ఆ మాటలను సైతం వక్రీకరిస్తూ చంద్రబాబు నాయుడు గారు వెకిలి నవ్వులు నవ్వుతూ నిన్న మాట్లాడడం చూసాము. ఏమండి, ఒక క్రిస్టియన్ అయితే గుళ్ళకి వెళ్ళకూడదా? మరి చంద్రబాబు నాయుడు గారు ఒక హిందూ అయ్యండి క్రిస్టియన్ చర్చిలకి, ముస్లిం మసీదులకి ఎట్లా వెళ్తున్నారు? ఈ విధమైన మత సామరస్యాలు తీసుకొచ్చి మనుషుల మధ్య విభేదాలు సృష్టించి ఇంకా ఏం బాగుకుందాం అనుకుంటున్నారు? ప్రజలకు మీరు చేసినటువంటి వాగ్దానాన్ని ఏ ఒక్కటి కూడా నెరవేర్చకుండా విజయవాడ వరదలు కావచ్చు, హాస్టల్లో కెమెరాలు పెట్టి మహిళల్ని చిత్రీకరించడం కావచ్చు,